మీ బాస్ విజయరాజ్ ఇంటి తాళాలు నీ దగ్గర ఉన్నాయట కదా, అడిగి తీసుకోమన్నాడు. మీరెవరు సార్? నన్ను అడుగుతున్నావా? అవును సార్, విజయరాజ్ ఫ్రెండ్. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు సార్. చూడలేదా? తాగడానికి రాత్రి ఇంటికి వస్తా. నేను తాగి వెళ్ళినా, నువ్వు తాగకపోయినా, నువ్వు తాగి నేను తాగినా అది నా తప్పు కాదు, నీ తప్పు కాదు. అవును, తాగి డ్యూటీ చేస్తున్నావేంటి? అయ్యో, నాకు తాగడం అలవాటు లేదు సార్. నాకు అలవాటు ఉందా? నేను తాగడానికి వచ్చి అనుకున్నావా? ఇంకేం పర్లేదు అనుకున్నావా? రేపటి నుంచి నువ్వు తాగకపోయినా, నేను తాగకపోయినా, ఇద్దరం కలిసి తాగినా ఇద్దరితో తప్పు. అలా లేవు. ఉండండి సార్, మా బాస్ ఫోన్ చేసి మీకు ఇస్తాను. బాస్ నెంబర్ డైరీలో చూస్తున్నావా? బాస్ నెంబర్ ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. నేను చేస్తాను చూడు. 9848143626. ఏ విజయరాజ్, ఎవడ్రా వీడు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంటి తడాలు ఎవరా అంటే తాగడానికి వచ్చారా, బ్రాందీ తాగుతారా, విస్కీ తాగుతారా, అమ్మాయిలతో వచ్చారా అని నానా క్వశ్చన్స్ చేస్తున్నాడు. ఏంటి, ఉద్యోగం నుంచి తీసేస్తావా? ఉత్తరా ఇస్తున్నాడు. నా వల్ల వాడు కడుపు కొట్టదు. ఓకే, నువ్వు వచ్చేందుకు ఇంట్లోనే వెయిట్ చేస్తాను. ఓకే. హలో, ఈజ్ ఇట్ పండిట్ రాఘవ? ఎస్, నేను మీ అబ్బాయి చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సి మిస్టర్ పండిట్, 3 మాసాలుగా ఇదే మాట చెప్తూ మీరు ఫీజు కట్టడం లేదు. ఐ హావ్ టు ఎక్స్పెల్ యువర్ సన్ ఫ్రమ్ ది క్లాస్. ఫీజు ఎవరు కట్టలేదు? మీరే. మరి పిల్లవాడిని క్లాస్ నుంచి ఎందుకు తీసేస్తున్నారు? మిస్టర్ పండిట్, లాస్ట్ టైం కూడా మీరు ఇలాగే మొండిగా వితండవాదం చేశారు. నో 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 నో, నా పద్ధతే అంత. నాకు కొంచెం టైం ఇవ్వండి. నథింగ్ డూయింగ్, ముందు ఫీజు కట్టండి. జస్ట్ ఎ మినిట్. ఐ థింక్ ఐ హ్యావ్ మనీ. యా, ఐ హ్యావ్ మనీ. థ్యాంక్స్ రాజ్. 3 months ఫీజ్, టేక్ ఇట్. ఇప్పుడు కూల్ అయ్యారా? కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? ఫిల్టర్ వాటర్. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. మిస్టర్, దొంగతనం చేసిన డబ్బులతో పిల్లాడికి ఫీజు కడుతున్నావా? ఏ ఇడియట్ చెప్పాడు నేను దొంగతనం చేశాను? అది నాకు ప్యాసింజర్ ఇచ్చిన డబ్బు, నాకు కష్టార్జితం. అబ్బా, నీకు ఇంత డబ్బు ఇచ్చిన ప్యాసింజర్ ఎవరు? ఇన్స్పెక్టర్, ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ డబ్బు నాది. పొద్దు నుంచి ఈ క్రిమినల్ నన్ను ఊరంతా తిప్పిస్తున్నాడు. విసిగిచ్చిన చాలు, నా తాళం నాకి. ఏయ్ సూపర్ ఫాస్ట్, నేను క్రిమినల్. మా అబ్బాయికి ఫీజు కట్టడం కూడా క్రైమేనా? అసలు ఈ ప్రాబ్లం ఏంటే? ఉదయం నుంచి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మరి అదగ తాళమే, లేకపోతే జీవితాంతం జైల్లో కూర్చోపెడతా. జైల్లోనా? పెట్టించారు కదా నువ్వు వాడు కలిపి. ఏం పిక్కర్రా, జెండా కర్రా? వాడిని చేయొత్తున్నావు. తెల్లారేసరికల్లా వీడి దగ్గర నుంచి నీకు కక్కిస్తా కదా. నేను కక్కితే చిప్ ఎక్కడ బయటపడుతుందా? అదే మీరు కక్కారనుకో వాడు కుక్కిన కరెన్సీ బయటపడుతుంది. వద్దు వద్దు, ఫెస్టల్ ఉంది, డ్రెస్ ఉంది కదా అని వేరే చూపించకు. తేడాలు వస్తే బయర్లు గమ్మిపోతాయి. సార్, అతను వాగుతూ ఉంటే అలా చూస్తారేంటి? కానిస్టేబుల్, విజయరాజ్, ఈ స్టేషన్ లో లంచం ఇచ్చావా? సారీ మ్యామ్. సార్ సార్ ఎస్ఐ గారు, మా అబ్బాయి ఈ స్కూల్ నుంచి చదువుతున్నాడు. వాళ్ళమ్మ వాడిని నర్సాపూర్ తీసుకెళ్తుంది. మళ్ళీ నేను వాడిని ఎప్పుడు కలుస్తానో తెలియదు. ఒకసారి వాడిని చూడాలి సార్. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటు నన్ను తీసుకెళ్ళిపోండి. మాట్లాడుకున్నా పదా? మేడం మేడం, మీరే ఒకసారి చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేడం, ప్లీజ్ లెట్ మీ మీట్ మై సన్ వన్స్. యు నో హి ఇస్ గోయింగ్ ఫర్ ఎవర్. I don't know when I am going to meet him. Please sir. ఒకసారి కలవనియొచ్చు కదా? No, I can't allow. ఈ పరిస్థితుల్లో ఈయన వాళ్ళ అబ్బాయిని కలవడం నాకు ఇష్టం లేదు. సార్ ఒకసారి మా అబ్బాయిని చూడాలి. సార్ సార్ ఓన్లీ వన్స్. హరి హరి నాన్న, హరి 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 బాబు బాబు, బిడ్డ క్లాస్ రూమ్ ఎక్కడుందో ఏమిటో. హరి హరి బాబా ఎక్కడున్నాడు? హరి హరి ఇక్కడున్నావా బాబు? నాన్న బాబు ఎలా ఉన్నావురా? ఉన్నాయి, ఒక నిమిషం నాన్న. ఈ అంకుల్స్ నమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ నేను ఎప్పుడు చూస్తున్నావు ఏమో. నువ్వు మమ్మీతో నర్సపు పెడుతున్నావు కదా నాన్న. అమ్మని ప్రేమగా చూసుకో, విసిగించుకో, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో బ్యాటింగ్ సంగతి మర్చిపోద్దు. నువ్వు ఎప్పుడు బ్యాటింగే చేయాలి. ఫీల్డింగ్ ఫీల్డింగ్. ఒక్క నిమిషం నాన్న. జీవితంలో కాన్ఫిడెంట్ గా ఉండాలి. మగాడు అనిపించుకోవాలి, బాగా చదువుకోవాలి, దేశంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. సార్ సార్ నా బిడ్డ ముందు కొట్టండి సార్ ప్లీజ్. సార్ సార్ జైల్లో కొట్టండి సార్, ఇక్కడ వద్దు సార్. సార్ నా బిడ్డ ముందు వద్దు సార్.
హాయ్. రింగ్ చాలా బాగుంది రాజ్, బట్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. అలా అనుకో. ఈ రింగ్ నీ లైఫ్ నా లైఫ్ కలిపేది. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఈ రింగ్ చూసిన ప్రతిసారి నీకు గుర్తుకు రావాలి. నథింగ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ మై లవ్. రిలాక్స్, pour yourself a drink.